इतर पापे वासुधावलतु ప్రభు యేసునా. మా ప్రియమైనటువంటి పెద్దగుంటపల్లి తండ వాస్తవ్యులారా, యేసు ప్రభు నామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. భూపాలపల్లి హెబ్రోను ప్రార్థనా మందిరము నుంచి మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాసములో, ఈ యొక్క డిసెంబర్ మాసములో 25వ తారీఖున యావత్ ప్రపంచము కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనంటే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము అని చెప్పి ప్రపంచం యావత్తు కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ అనేటువంటిది సర్వ మానవాళికి కూడా రక్షణ తీసుకొని వచ్చింది. ఈ లోకంలో ఎంతోమంది జన్మించారు, ఎంతోమంది ఈ లోకంలో పుట్టారు, పుడుతున్నారు, మరణిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి కూడా సర్వలోక సృష్టికర్త అయి ఉండి కూడా శరీరధారిగా రక్త మాంసములు ధరించుకొని ఆయన ఈ లోకములోనికి ఆయన అవతరించాడు. ప్రియులారా, కారణం ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన సర్వలోకాన్ని కూడా సృష్టించాడు. ప్రియులారా, లోకములో ఉన్నటువంటి సృష్టి యావత్తును కూడా ఆయన మాట ద్వారా పలికాడు, మాట ద్వారా పలికి సృష్టించాడు. మానవుణ్ణి తన స్వహస్తాలతోటి నిర్మించి మానవుని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊది మానవునిలో ఒక కదలికను తీసుకొని వచ్చాడు. అయితే సర్వ మానవాళి కోసం కూడా యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు అనంటే ఆయన ఫలానా కులం వాళ్ళకి చెందిన దేవుడనో, లేకపోతే క్రిస్టియన్స్ దేవుడు అనో, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అనో, ఈ రీతిగా రకరకాలుగా తలస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, బైబిల్ ఎక్కడా కూడా ఆ రీతిగా చెప్పటం లేదు. బైబిల్లో రాయబడిన సత్యము ఏంటి అనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. కనుక ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశానికి చెందినటువంటి వారమైనా మనకందరికీ కూడా భగవంతుడు అనేవాడు ఒక్కడే, దేవుడు అనేవాడు ఒక్కడే. అయితే ఆ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి ఆయన మనందరి నిమిత్తమై 2024 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. చూడండి, ప్రపంచము చరిత్ర కూడా 2 భాగాలుగా విభజించబడింది. ఎలా అనంటే క్రీస్తు పూర్వము అని, క్రీస్తు శకము అని. యావత్ ప్రపంచము కూడా చరిత్ర యావత్ ప్రపంచంలో జరుగుతున్న చరిత్ర డివైడ్ చేయబడింది. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు పూర్వము జరిగినటువంటి సంగతులు, క్రీస్తు జన్మించిన తర్వాత జరిగినటువంటి సంగతులు. అంటే చరిత్ర కూడా ఒప్పుకుంటున్నటువంటి సత్యం ఏంటి అనంటే యేసుక్రీస్తు వారు ఆయన జన్మించాడు, ఈ లోకములో ఆయన అవతరించాడు అని చెప్పి కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, చరిత్ర కూడా ఒప్పుకుంటున్నటువంటి సత్యం ఇది. అయితే ప్రియులారా, ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు అనంటే పాపులను రక్షించటానికని చెప్పని వచ్చాడు. ఎవరు పాపులు అనంటే ఏ దేశానికి చెందిన వాళ్ళు పాపులు అనేటువంటిది ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసినటువంటి వారమే. పాపంలో జన్మిస్తున్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ లోకములో మానవుడు పాపపు జన్మను ఎత్తినటువంటి వాడిగా, పాపపు జన్మ కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇందులో తారతమ్యాలు ఏమి లేవు, భేదాలు ఏమి లేవు, అందరూ పాపం చేసినటువంటి వారే. అయితే ఈ పాపములో ఉంటున్నటువంటి మానవుడు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మానవుని యొక్క పరిస్థితి ఏంటి? ఈ లోకము 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. అయితే ఒకానొక రోజున
మనం అందరం కూడా చనిపోవాల్సిందే, అవునా కాదమ్మా? అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజున మనకంటూ పొలాలు ఉండొచ్చు, మనకంటూ ఉద్యోగాలు ఉండొచ్చు, మనకంటూ ఎంతో డబ్బులు ఉండవచ్చు, ఎన్ని కలిగి ఉన్నా సరే, ఎంత చదువుకున్నా, ఎంత ధన సంపదలు ఉన్నా ఈ లోకంలో ఎప్పుడు ఉంటామా? మనం ఎప్పుడు ఉండం. ఏదో ఒక రోజు మళ్ళా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో నిరంతరము ఉండగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. బైబిల్లో ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పని అన్నాడు. అంటే ఏమి లేకుండా వచ్చాం, ఏమి లేకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనం జన్మించినప్పుడు, మనం వచ్చినప్పుడు, మనం పుట్టినప్పుడు ఏదైనా డబ్బులు పట్టుకొని వచ్చామా? మనము డబ్బులు పట్టుకొని రాలేదు, ఏదో జాబు పట్టుకొని రాలేదు, ఏమి తీసుకొని రాలే. వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేం. అంతే కదా బాబాయ్? అంతేనా కాదా? ఏమైనా తీసుకొని పోతామా మనం ఇక్కడ నుంచి? ఏం తీసుకొని పో, అందరం ఖాళీగానే వెళ్ళిపోవాల్సిందే. అయితే మరి మానవునిలో ఉన్న ఆత్మ చేరాల్సినటువంటి స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి, వెళితే స్వర్గానికైనా పోవాలి, లేకపోతే నరకానికైనా పోవాలి. ఎవరైనా అంతే. ఇక్కడ నిలబడున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ఎవరైనా పోతే పరలోకమైనా పోవాలి, లేదంటే పాతాళమైనా పోవాలి. ఆ 2 దారులు తప్ప మరి ఏ దారి కూడా లేదు. అయితే మానవుని విషయంలో దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, మానవుడు స్వర్గానికి చేరాలి, మానవుడు పరలోకానికి చేరాలి అనేటువంటిది ఆయన